రవ్వ ఆనంద అయితే మానవాగది ముట్టి తినే పుసు ఇక చింతల పొట్టాడు కక్కరని కళ్ళు వైపు పుసు అత్తుండు చూడు. ఇక మా వాళ్ళు ఏం చేస్తారు, ఒక్క ఇత్తనానికి 10 ఇత్తనాలు చేస్తారు. నేను ఒక్క గవ్వకు 10 గవ్వలు పెట్టాను. ఇక చిన్నగా మెల్ల అమ్మవారు అందరికీ కోస నాకు కోస నాకు నోరంతా బొంగు వేయింది. ఆటి పాప ఏం కోసరా ఇదేం తిప్పలు అంటారు. కోటి విద్యలు చేసినా కూటి కొరిక దాటి వంగ కాటి కొరిక నాగ ఏం పట్టుకురాలే పొంగ ఏం కొంచెం మంచి చెడు తప్ప. మా వాళ్ళు చూసి కాటి పాప కోళ్ళు కరిగిపోయినాయి, గవలు కరిగిపోయినాయి, బండలు అయిపోయినాయి. ఈ ఓలను చూసుకుంటే మా మనవని పిచ్చగుట్లు అనుకుంటారు. బండలే కొట్టేస్తారు. ఇక రామగుండ పోయేనమ్మా మత్తున్నది. కవటాలు పోవాలి. ఇక ఆదివారం మంచి దినం కావాలి. నేను అటుకే ఇంకా దేవుని దగ్గరికి పోవాలి. దేవుని దగ్గరికి పోతే నాకు పెద్ద పని ఉన్నది. ఓ పుందును పోయాలి భీమన్న స్వామికి. ఇవాళ ఆదివారం మా ఆకిట్ల మట్టి అనేది ఒకటింటికి పోతే ఉప్పు ఇయ్యడు, బెల్లం ఇయ్యడు, సగం ఇయ్యడు. సచ్చిన బతికిన మన్నే మట్టి లేని మన జీవితం లేనే లేదు. మట్టి లేని మనం బతికిన బతుకం. అనువులు పండుతాయి, బెబ్బర్లు పండుతాయి, పెసాలు పడతాయి, అన్ని పండుతాయి. నీ మట్టిని దీన్ని గారు అయ్యా నీ రూపాయలు చల్లకుండా సించితే పోవాలి, సించితే రావాలి. ఇట్లా వలన పెళ్లిగానే ఉంటే ముందడికి రాదు. పెళ్లికి రూపాయలు ఇస్తా కట్టాలి ఓయ్ మళ్ళీ చేసుకుంటావు పెళ్లి, మళ్ళీ చేసుకుంటావు రూపాయలు ఎక్కువ ఉంటే ఇగో అల్లుడు ఇట్లా అట్టు పిల్లలు దీని చూడు నమ్మరు. కట్టలు ఎవరు పెళ్లి కాలేదు వాళ్ళని విలువ కట్టలు ఎర్రటి లోటే ఒక పంజాయి ఎర్రపవ కళ్ళు తీసుకో, 2 బీరికీసాలు తీసుకో. నా మాట నూరి 2 బీరికీసాలు తీసుకో. మళ్ళా మంచిగా నీకు 9 లక్షల కట్నం పోసేడుతున్నా. అల్లకెళ్ళి 5,000 రూపాయలు తీసుకో. అల్లకెళ్ళి తీసుకొని మిగిలిన పైసలు తీసుకుంటారా. గులుగులు జామ్ అన్నారు, గులాబ్ జామ్ అంటారు. మంచి మనిషి మా పిల్లని అత్తాను విలువకు నాటి పాప నీకేం తక్కువరా. రూపాయలు అంటారు, 100 రూపాయలు ఉంటే బంగారు కడుతుంటే నేను తింటుంటే ఇగో గివేశాడు పాములు. ఇగో గివేశాతల పాములు. కాటి పాప నీకేం తక్కువ రూపాయలు అంటారు. 100 రూపాయలు ఉంటే నాకేం తక్కువ. నా పిల్లలకి కిందికి మీదకి తోటి బంగారం పెడుతుంటే ఈ సిసిరోళ్ళే ఎప్పిస్తుంటే అట్లా ఆగే రూపాయలు. ఇగో గిదే చెడుదు పాము, గిదే చేతల పాము. ఒక్కొక్క కొట్లాడైతుంది, ఒక్కొక్క జవడం వస్తుంది. ఒక్కను వారు రాకప్పాయి ఏం కుట్టారంటే పాము గుట్టే తేలి గుట్టే. దొంగ మంత్రగాడు ఏం చేస్తాడు, సాటుకు చూపిస్తాడు. నేను కాటి పాపని దునిగా చూపిస్తే నేను దీనికి ఎన్ని కట్టున్నాయి అని మంత్రాలు ఎత్తేనే మనిషి బతాడు. లేకపోతే పుర్ణవి తిరిగి సచ్చుడే. అయ్యా ఇక మీకు చూస్తే పాము, నాకు చూస్తే పట్టపేలక. దీని మొత్తం నడిమింగ ఏ కొద్దిగా అంతా కచ్చరి పిచ్చరి ఇలా ఆదివారం ఇలా కొన్ని పోసుకున్నావా. మీరు చల్లగా ఉండాలి, మీ దీపాలు చల్లగా ఉండాలి. ఆ చిన్న వాళ్ళ ఇంటికి 200 150 తీసుకుంటున్నా. అలా కొంచెం ఉన్నోళ్ళు ఇంటికి 300 400 రూపాయలు ఇవ్వాలి. పండుకో మెల్లగా చిన్నగా మెల్లగా బందుగా. అమ్మవారు ఆసక్తి శంకరుడా శాంతి పూజతోని సవర చేస్తున్న వినాయకుల స్వామి పోషవ తల్లి శంకరుడు మహాదేవ బందుగా. బంధు నగర బంధు, నారే బంధు, గురువు బంధు, గుర్తు బంధు, అంతా బంధు. కానీ ఎర్ర పవలు ఎప్పటికి చాలు ఉంటాయి. అదెందుకు చాలు, కళ్ళు కమ్మగా అది కూడా 100 రూపాయలు ఓడవాలి. ముడి తగ్గ వర్షం
ఎక్కువద్దు 300 400 వద్దు కానీ ఇంటికి 200 తయారు చేసుకుని వస్తున్నా అనుకోటి माझं काम 17 काम ఏదో మొరం దావేదా మడే మింగో పొడి పొడి దసరా దీని కొంపల కోడి విత్త చూడు ఎంత చేసినా కడుపు కోసం మా చిన్న పెద్ద చూడంగా దీని పేరు దాసర్ తాంబేలు అంటారు. పొద్దురాతను జగలు పట్టుకొని ఉంటది, పొద్దుకో చెట్టుకు పట్టుకొని ఉంటది. దీని పేరు దాసర్ తాంబేలు. దెయ్యం పట్టిన గాలి అయినా నీడైనా వెనక 7 సార్ల ముందరికి 3 సార్ల గిర తీసేస్తే గిర పాడైపోతుంది. ఇది పేరు దాసర్ తాంబేలు. ఇక రామకుండ అయ్యా ఇది ఉన్నది సముద్రంలో ఉన్న గవ్వ. అగ్గిలెత్తే కాలిపోతది, నీళ్ళెత్తే ఉరికిపోతది. ఆ దాసర్ తాంబేలుకు ఈ గవ్వకు ఎడ్ల కసలం కట్టించి ఇక యమల వాళ్ళ జాతర పంపిద్దా. మా వాళ్ళు చూడంగా ఈ సంచలకెళ్ళి తెచ్చిన ఈ దండి బొక్కలు మా వాళ్ళు చూసి మేక బొక్కను గొడ్డు బొక్కను అంటారు. మేక బొక్క కాదు, గొడ్డు బొక్క కాదు. నా విద్య, నా బుద్ధి, నా మంత్రం ఈ బొక్కలో ఉన్నది. ఇది మనిషి బొక్క గిల్ల ఉంటది. ఇది ఉత్తులే కావు, మంతగాని బొక్కలే. మా అయ్య వెనకట మా తాతలు మా అయ్యతోని మోడి పెట్టుకున్నారు. హైర హాళ్ళ పెళ్లి వేసిన బావల పెళ్లి అటుకే మా అయ్యతోని మోడి పెట్టుకున్నాక మా అయ్య నిమ్మ చెట్టు కింద మా మంత్రగాడు వేప చెట్టు కింద ఇద్దరు 21 రోజు పెట్టుకున్నారు. ముట్టికి చెదర పట్టింది. ఆడవ నువ్వా నేనా, ఆడా నేనా నువ్వా అని అంటాడు. అన్నాక ఆడు వేయినాక 21 రోజుకు మొగంది బొక్క, పెళ్ళంది బొక్క. నా ఉన్న విద్య అంతా ఈ బొక్కలో ఉన్నది. మీ 2 ఎట్లు నాగలెట్లను నా విద్య ఇది దీనికి అట్లా. ఇక 1 2 3 9 నా గంగుబాయి ఉండే నేనేం చేసిన కొత్తకుండా పట్టుకున్నా కోనేరు బాయికాని నీలకాని పోయిన. నీలకాని పోతే నా మీద చెయ్యేసింది. మీద చెయ్యేస్తే నేనేం చేసిన నా బొడ్ల మొండికత్తుండే. నా మొండికత్తి పట్టి దాన్ని మట్ట కోసుకొని వచ్చిన. మనకు 5 ఏళ్ళు, దీనికి 5 ఏళ్ళు. ఇక 1 2 3 4 అయ్యో లొల్లి లొల్లి పెట్టకుర్రి. ఈ సబ్ గోలి మా వాళ్ళు చూసి కాటి పాప ఈ గోలి అంది కుయ్య కుయ్య మొత్తుకుంటుందని అంటారు. దీంట్లో అర్థం ఉన్నది చెప్పుతో ఈనూర్రి. మా వాళ్ళు ఏం చేసిండు, ఆడుకున్న గోలి తీయని మొత్తుకున్నా అంటే నేనేం చేసిన కొత్త గుండ పట్టుకున్నా. గంగ కాని తానానికి అని పోయినా. తానానికి అని వెళ్తే ఆ బండ కిందకి వెళ్ళి కప్పాయి వెళ్ళింది. కప్పాయి వెళ్ళి కాటిపాపల గోపాలు అందంగా నిగనిగా నిమ్మ పండు లెక్కున్నావు, మంచిగున్నావు, మన ఇద్దరికి సోపతనం అంటే. అరే రే నీ పీని ఎల్లా నీ కొంపల కోడి విత్త ఎజ మొరుందా వెజ మడమింగో. నువ్వు నాకెందుకు సోపతి, నువ్వు చూస్తా దయ్యానివి, నేను చూస్తా కాటిపాపలోని, నీకెందుకు సోపతి అన్న. ఈ గోలిలో పెట్టి నీ గోళ్ళకి వెళ్ళి బయటకు తీస్తా. భగవంతుని పూయే కొట్టలేదు నీకు. భగవంతుని పూయే, అంబవారు పూయే, మహాశక్తి. చూడుగా మా గంగుబాయి బయటకు వెళ్ళి చూడు. నా గంగుబాయి, నా పోసుబాయి, నా లచ్చుబాయి, నా గారెలు తింటది, నా అప్పాలు తింటది. నేను 3 పవర్ కళ్ళే 3 ఎగురు ఎగిరింది. అత్త మామ గంజి పోసింది, చెట్టు నాకింది, మొహం మొత్తుకున్నది, బాగా పక్కన పోయింది, బర్రు అన్నది. కాటిపాపల గోపాలు నా మానవంతా తీయకు, నా సిగ్గాంత తీయకు, నన్ను సంచలు పెట్టద్దంటుంది. ఈ సంచలకెళ్ళి కాదు, మళ్ళీ చిన్నగా మెల్లగా మళ్ళా నోరు బంద్ అయిపోయింది. ఊపిరి పుడి చాలా దండి కోసం నాకు దండి తిప్పలైపోతుంది. మళ్ళీ చిన్నగా నోరే పుట్టింది. కాటిపాపల గోపాలు సీదా నన్ను గంగకు పంపించమంటది. ఇక 1 2 3 అయ్యా కుర్రు పుసు లొడుగు పర్రే ఇత్తు ఇసురు మా వాళ్ళందరూ చూసి కాటిపాప కిందికి మూతున్నది, మీదికి ముడ్డు ఉన్నది అంటారు. ఇక 2 పరీక్ష ఉన్నదయ్యా.
వెతికిన గవ్వని తెచ్చిన బాణం లేదు జీవి లేదు జీవంతం లేదు ఈ గవ్వని గిల్ల పెడతా అబ్బా, అబ్బా, అబ్బో. భగవంతుడు దేవుడు అరే రే 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 వెళ్తా ఆహా శంకర మహారాజు చేతుల ఏది గయసులం పట్టుకొని కనకడప్పు పట్టుకొని భగవంతుడు బయటకు వెళ్ళిండయ్యా నాటి పాప ఇందుకి గవ్వున్నది మీదికి దేవారు ఉన్నది అంటారు ఈ అమ్మవారు దొరికింది బండ తెల్లటి బండ నా అంగిలెట్ట కాలిపోయేది కాదు నీళ్ళెట్ట కొట్టకపోయేది కాదు ఈ బండకు పానం లేదు జీవి లేదు ఈ ఉత్త బండని తొవలు పెడితే మా వాళ్ళందరూ ఏం చేస్తారు బండని అడుగుతా కుంకు పసు పెడతా తొవలు పెడితే ఏం చేస్తారు మొక్కుకుంటూ పోతారు ఈ బండని దీన్ని బండ నల్తా భగవంతుడు దేవుడు ఆహా పోషవ తల్లి గంధర్ల మషవ గట్టు పోషవ దింపుడు పోసాని అంపుడు పోసమ్మ సల్ల సారకమ్మ కుంపడి దేయిత దీనికి పోషవ తల్లికి చెప్పాలంటే కళ్ళు కుండలే పోషవ తల్లి బోనం కుండలే పోషవ తల్లి కళ్ళు లొట్లే పోషవ తల్లి అయ్యా మళ్ళొక గవ్వ తెచ్చిన అగ్గిలెత్త కాలిపోతది నీళ్ళెత్త కొట్టుకపోతది పానం లేదు జీవి లేదు అబ్బా భగవంతుడు దేవుడు ఆహా నల్తా 300 దేవల కన్నా ముందటుండేది మా గణపతి స్వామి బయటకు వెళ్ళిండయ్యా నేను తోడం పెట్టుకొని మా భగవంతుడు వచ్చిందయ్యా సంచలకాయలు తీసిన ఇనప కాడెం దొంగతనం చేసిన ఓ పుర్రెవల కొట్టిన ఓ పానం తీసిన పోలీసా ఏం చేస్తాడు 2 చేతుల పేడి పెడతాడు లాల్ బంగ్లా చూపెడతాడు ముట్లే కారం పోతాడు నోట్లకి బెల్లం గడ్డ నోట్ల తీయకుంటది కింది కాడ కిందికున్నది మీది కాడ మీదికున్నది 42 ఉంగరాలు ఉన్నాయి ఇటు వీక్తే ఎల్లయి ఇటు వీక్తే ఎల్లది ఈ 2 ఉంగరాలనే బయటకు తీస్తుంది కాటి పాప దీనికి విద్య లేదు బుద్ధి లేదు ఏమి లేదు అంటారు గిటి పెడదాం పోతుందా మళ్ళీ గిట్ల పెడదాం పోతుందా పోదు మళ్ళీ గిట్ల పెడదాం చూడు లేదు దారి లేదు ఇది ఉల్టా తిరిగి వచ్చింది ఈ చీపిరి కట్ట ఏం చేస్తుంది ఇంటి చుట్టూ తిరుగుతుంది రోకల బండ ఏం చేస్తుంది రోడ్డు చుట్టూ తిరుగుతుంది మనకి కడమ పెడితే ఉల్టా తిరిగి వచ్చింది మళ్ళీ ఎట్లున్నా అట్లా పెట్టి పారేస్తా చూడు అయ్యా నా ఇజ్జ నేర్వాలంటే చెప్తా నేర్తారా నేర్తావు కానీ పత్తే ఉండాలి ఏ అంకాయ తినచ్చు ఆలుగడ్డ తినచ్చు చింతపండు తినచ్చు కానీ ఆదివారం దొడ్డుకోవద్దు సోమవారం వంటలు పోయొద్దు ఉన్న ఇజ్జ అంతా వస్తుంది నాది రాజగోపాలు దొంగ మంత్రగాడు ఈయనకి వస్తే 3 మంత్రాలు ఈయన పెళ్ళానికి వస్తే 21 మంత్రం నేనేం చేసిన మా వాళ్ళు 200 300 ఇచ్చిళ్ళు తీసుకున్న జోబులో పెట్టుకున్న మెల్లతో పట్టుకుని పోతున్నా ఏం చలు గుదిగిద ఉరికొచ్చిండు కంట్లో ఇంత మన్ను కొట్టుకున్నాడు గిదిగిది ఇరికే ఉరికొచ్చి కాటి పాప నీకేంటిరా అన్నాడు నాకు ఇచ్చేది కాటి పాప అన్నయ్యా అన్న నీకు ఇచ్చేది బొత్సా అన్నాడు అయ్యా నన్ను తిట్టద్దా అన్న కాటి పాపని తిట్టద్దు కాటి పాపడు అంటే కంట్ల పాపడు ఇయ్యల పాపడు సంకల పాపడు రాష్ట్రంలో కాటి పాపడు
సచ్చినాడు నీ కాసాల వంట పెద్ద కొడుకు లెక్క నేనే అన్నా నీకు ఇచ్చేది ఏంటిది అంటుడు మళ్ళా ఇంతన్న బుద్ధి ఉండొద్దా నీకు ఇచ్చేది బొత్సానం అంటే ఇంతన్న తెలివి ఉండొద్దా మన ఈడిట్లుండే ఈని పిల్ల బక్కనాసవ ఉండే ఓ నా బక్కనాసవ అన్న ఏడు మూల దాగును దాని కొంపల కోడి విత్తా ఏడున్నదో అయ్యా బక్కనాసవ ఎప్పటి పట్ట మత మీద ఉడుకుతా ఉంటుంది నా బక్కనాసవ అన్న ఓ ఈడికెళ్ళింది నా పుత్తల మళ్ళా అయ్యా బక్కనాసవ అన్న ఏంద్ర మునగొడకనబట్టే ఏంద్ర లంగొడకనబట్టే అవ్వ నన్ను తిట్టొద్దు నేను కాటి పాపాన్ని నాకు ఇచ్చే అన్న నీకు ఇచ్చేది ఏంటిది రానబట్టే నాకు ఇచ్చేది బొనిగడు జొల్లియవన్న ఏం చేస్తావు రానబట్టే అమ్ముకొని కళ్ళు తాగుతావా అన్న కళ్ళేం తాగుతావు మాపడి గ్రామాన్ని ఉచ్చబోతానబట్టే అరే రే నీ పీని ఎల్లా నీ కొంపల కొడి విత్తా నువ్వు తెచ్చి పోను నీ మొదలను దిగిపోను నీ పుట్ట పుట్టుకుందేగా నీ ఇంటికలున్న పూలు రాలిపోను నువ్వు నాకెందుకు ఉచ్చబోతావే నీ పీని ఎల్లా నువ్వు నాకు ఉచ్చబోయకు ఈ సభ మంది ఉచ్చంతా దీని నోట్లో పోపియాను సభా మంది వచ్చాట కక్కువ వస్తుంది పిల్లలు అప్పుడు ఇట్లా అంగన్వాడీ వేసుకుంటుంటారు అత్తుండు పుర్రు పుసు ఒకటి రెండు మూడు ఇక మెల్లగా అయ్యా తాగినొచ్చంత కాటి పాప నా కడపంత లోపుతుంది నా కక్కత్తుంది అన్నట్టే నువ్వు కక్కకు నీ మొగం చుట్టూ మీద పోయి ఒకటి రెండు మూడు మామూలు చూసి కాటి పాప ఈ అట్టికట్ట లీలకడి పాలకడి నీ చేతుల మాయ మబ్బున్నది అంటారు ఈ రెండు చేతుల పరీక్ష ఇటువంటి పేరున్నదా పేరు లేదు పెళ్ళం ముచ్చ మొగడు దాగా మొగని ముచ్చ పెళ్ళం దాగా తినన్నముల మన్ను పోసేటోడు పెరిగబాలిని నెత్తి కొట్టేటోడు ఇడు వేసుంటోడు చెప్పన్నా దశలు తిన గుండ ఇళ్ళ పగురు బండ మబ్బులు నించిన ఎండ మొగనిసిన ముండ మెగలొక్కిన బండ ఇడు అద్దన్న ఇద్దరు జోడుతూ ఉంటారుగా మెల్లగా పుల్ల పెట్ట గుద్దల పుల్ల పెట్టి అలా దిగ ఇడు దిక్కు అన్న ముండ కొడుకు అందుకోసానికి ఈ ఊరంతా రాజ్యం అంతా దింపుతున్నా నా సంచి విందికెళ్ళి ఈ ఊరి విందికెళ్ళి ఈయన బలహదులు పెడతా వీడు అసుంటోడు మా అయ్యలు కళ్ళు తాగి ఎడమంటారు పట్ట మంచం మీద అంటారు వీడు బాగా కళ్ళు తాగి ఎడమంటారు తెలిసిందా ఇక పెళ్ళం కళ్ళ